Hello friends, welcome to LTX classes and welcome to 29th March Daily Hindu News Analysis. So ఈ వీడియోలో మనము 29th March హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ లెట్స్ సీ ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది చూద్దాము. అయితే మనము ఢిల్లీ ఎడిషన్, చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనకి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే మనం పిక్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఫ్రీ స్పీచ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద హెల్దీ సొసైటీ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి చెప్పడం జరిగింది. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. రెస్టారెంట్స్ కాంట్ ఎన్ఫోర్స్ సర్వీస్ ఛార్జ్ సేస్ ఢిల్లీ హైకోర్టు. సో మనకి ఏంటి అని అంటే కనుక సర్వీస్ ఛార్జ్ గురించి రీసెంట్గా మనకి ఢిల్లీ హైకోర్టు ఒక రూలింగ్ అయితే కనుక ఇచ్చిందండి. దాని గురించి మనం వి విల్ డిస్కస్. క్యాబినెట్ ఓకేస్ 22,000 crore స్కీమ్ ఫర్ ద ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేయడం గురించి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. సో దానికి సంబంధించి ఏంటి. దెన్ నెక్స్ట్ వన్, ద ఎక్స్ విచ్ ఇస్ ఫార్మర్ ట్విట్టర్ trying to mislead the court with false claims. Central government tells the Karnataka High Court. దీని గురించి ఏంటి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాం. ఇండియన్ కోర్ట్స్ హ్యావ్ 1.45 lakh కంటెంప్ట్ కేసెస్ పెండింగ్. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి, సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి, క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం దీంట్లో వి విల్ డిస్కస్. అడ్వాంటేజ్ చైనా ఇన్ ద ఆఫ్రికాస్ న్యూక్లియర్ ఎనర్జీ మార్కెట్ రేస్, సంథింగ్ రిలేటెడ్ టు ద ఎడిటోరియల్కి సంబంధించి మనం వి విల్ డిస్కస్. కాఫీ అవుట్పుట్ లైక్లీ టు బి హయ్యర్ ఇన్ 2026 దెన్ లాస్ట్ 2 years అనేటువంటి ప్రిడిక్షన్ మనకైతే కనుక చెప్తున్నారు, ఎస్టిమేషన్. వి విల్ సీ హియర్. Central government signed 62,700 crore deal with the Hindustan Aeronautics Limited. So for 156 LCH. So ఏంటి మనకి హెలికాప్టర్స్ ఏంటి అనేటువంటిది we will discuss here. So these are the articles which we will cover in the today's Hindu news analysis. Let us start the discussion. First and foremost article, free speech ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద హెల్దీ సొసైటీ అంటూ మనకి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సో హియర్ మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ గురించి మనకి సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఏమంటుంది అని అంటే కనుక ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ స్పీచ్ త్రూ లైక్ పోయట్రీ, థియేటర్, స్టాండప్ కామెడీ, సెటైర్, దే మస్ట్ బి చెరిష్డ్ even as it quashed a criminal case accusing the Congress MP Imran Pratap Gadi of inciting the discord through his poem on suffering injustice with the love. So మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి ఈ యొక్క కాంగ్రెస్ ఎంపీ హూ ఈస్ ఇమ్రాన్ ప్రతాప్ గాడీనికి మనకి ఏంటి అని అంటే కనుక ఒక క్రిమినల్ కేసు అయితే కనుక గుజరాత్ పోలీస్ ఫైల్ చేశారండి. హీ ఈజ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ ఇన్సైటింగ్ ద డిస్కార్డ్ త్రూ హిస్ పోయం ద్వారా, తన యొక్క పోయం ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇదిని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది. దాన్ని మనకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు మనకి కొట్టిపారేసి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ టు బి చెరిష్డ్, అది మనం ఏ ఫామ్లో చెప్పినా కూడా అంటూ మనకి చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అండర్లయింగ్ కాన్సెప్ట్ మనకి ఏం తెలియాలి, ఏమంటోంది అంటే సుప్రీంకోర్టు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి కన్ఫర్ చేశారండి. ఎవరు, గవర్నమెంట్ కన్ఫర్ చేసిందా? కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి కన్ఫర్ చేసింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవ్రీ సిటిజన్కి, ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ సిటిజన్, సో టు ద ఫారినర్స్ యాజ్ వెల్ మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి కన్ఫర్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకి కన్ఫర్ చేయబడడం జరిగిందండి. అంటే వాట్ ఆర్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ద గవర్నమెంట్ కెన్ నాట్ వైలేట్. సో అండ్ అలాగే ఇక్కడ మనకు తెలుసుకుంటే కనుక ఇంకోటి ఏంటి అని అంటే కనుక ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి దే యాక్ట్ యాజ్ ఏ లిమిటేషన్ అపాన్ ద గవర్నమెంట్ పవర్, అపాన్ ద గవర్నమెంట్స్ పవర్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి గవర్నమెంట్కి కొన్ని పవర్స్ ఇచ్చింది కదా, కానీ ఆ పవర్స్ అన్లిమిటెడా? సో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా వాళ్ళ యొక్క పవర్స్ని, పీపుల్ యొక్క రైట్స్ని వైలేట్ చేసేయచ్చా అంటే ద ఆన్సర్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ నో అండి.
ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వడంతో పాటు లిమిటేషన్స్ కూడా పెట్టింది. ఆ లిమిటేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో అంటే గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది ఏమని, నువ్వు ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయి, నీ పవర్స్ అన్నీ కూడా ఎలా అయినా ఎక్సర్సైజ్ చేయి, కానీ వైల్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ పవర్స్ నేను సిటిజన్స్కి ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ మాత్రం వైలేట్ అవ్వకూడదు అంటూ మనకి చెప్పడం జరిగింది. అంటే ఇట్ హ్యాస్ లిమిటెడ్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎస్, ఫండమెంటల్ రైట్స్ యాక్ట్స్ యాజ్ ఏ లిమిటేషన్ అండి అపాన్ ద పవర్స్. ఈవెన్ దిస్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి. ఓకే ఫైన్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఎక్కడ మెన్షన్ చేశారు ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి? ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏ పార్ట్ అమ్మా? పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయబడడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ప్రతి సిటిజన్కి ఇచ్చినటువంటి రైట్స్, కానీ కొన్ని రైట్స్ అందరికీ అప్లికేబుల్ అవుతాయి, కొన్ని రైట్స్ మాత్రం ఎక్స్క్లూజివ్లీ మన ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే అప్లై అవుతాయి. సో ఎక్స్క్లూజివ్ టు ఇండియన్ సిటిజన్స్, ఎక్స్క్లూజివ్ టు సిటిజన్స్ ఏవేంటి? ఎక్స్క్లూజివ్ టు సిటిజన్స్ ఏవేంటి? ఆర్టికల్ నెంబర్ 15, ఆర్టికల్ నెంబర్ 16, నెంబర్ 19, నెంబర్ 29, నెంబర్ 30. సో ఈ ఫండమెంటల్ రైట్స్ కాకుండా ఇవి ఎందుకంటే ఇవి ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండి, ఇవి ఓన్లీ టు ద సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీకి మాత్రమే అప్లికేబుల్. సో ఈ వేరే వాళ్ళు ఎవరు కూడా, ఫారినర్ ఎవరు కూడా ఆర్టికల్ నెంబర్ 16 యూస్ చేసి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో నాకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి, నన్ను డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పకూడదు. ఆర్టికల్ నెంబర్ 19 ఉపయోగించి మాకు కూడా సో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనకూడదు. నెక్స్ట్ వచ్చేసి మేము మైనారిటీస్కి ఇచ్చినటువంటి 29 అండ్ యాజ్ వెల్ యాజ్ 30 రైట్స్ని కూడా వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి లేదు. సో 15, 16, 19, 29, 30 ఇవి మాత్రము ఎక్స్క్లూజివ్లీ టు ద ఇండియన్ సిటిజన్స్. ఇక మిగతావన్నీ అందరికీ, అంటే సిటిజన్స్కి అప్లై అవుతాయి, ఫారినర్స్కి కూడా అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 21 తీసుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ఆర్టికల్ 21? రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ ఈజ్ టు ఎవ్రీబడి. అది మనకి మన ఇండియన్ సిటిజన్స్కి అప్లై అవుతుంది, ఫారినర్స్కి కూడా అప్లై అవుతుంది. అందుకనే ఈ యొక్క మయన్మార్లో ఈ రెఫ్యూజీస్ ఉన్నారు కదా, రోహింగ్యా రెఫ్యూజీస్ అంటారు. రోహింగ్యా రెఫ్యూజీస్ అండి, వీళ్ళు మన కంట్రీకి వలస వచ్చేసి సో వీళ్ళని డిపోర్ట్ బ్యాక్ చేస్తుంటే, అంటే మళ్ళీ తిరిగి పంపించేస్తుంటే మాకు కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ కన్ఫర్డ్ రైట్ టు లైఫ్ టు ఎవ్రీబడి అంటూ మనకి అయితే కనుక ఈ రైట్ని కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుందండి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంత గొప్పది. ఓన్లీ మన ఇండియన్ సిటిజన్స్కే ఇవ్వలేదు ఈ రైట్ అనేటువంటిది, ఫారినర్స్కి కూడా మనకైతే కనుక ఇచ్చారనమాట ఈ రైట్స్ అనేటువంటివి. ఈ రైట్స్ అనేటువంటివి ఎవరు వైలేట్ చేయకూడదు? గవర్నమెంట్ వైలేట్ చేయకూడదు. అంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయడం ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ రైట్స్ని ఈ విధంగా వాళ్ళ లైఫ్ని తీసేయడం, అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవ్వకుండా వాళ్ళ యొక్క లైఫ్ని తీసేయడం, లేకపోతే కనుక ఇలా ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ పీపుల్ యొక్క రిలీజియస్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద పర్టికులర్ రిలీజన్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడము, ఇలాంటివి ఏవి కూడా మనకి ఎవరు చేయకూడదమ్మా? గవర్నమెంట్ చేయకూడదు. ఓకేనా? గవర్నమెంట్, బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే స్టేట్ చేయకూడదు అంటారు. ఆ స్టేట్ అనేది ఎక్కడ డిఫైన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 12. స్టేట్ అంటే ఇప్పుడు మనం అనుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా ఆంధ్రప్రదేశ్ కాదు, స్టేట్ వైలేట్ చేయకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి రాశారు. స్టేట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళే డిఫైన్ చేశారు ఆర్టికల్ నెంబర్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో. అందుకనే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 35 వరకు మనకైతే కనుక ఉంటాయి. ఎస్, అర్థమైంది కదా ఇప్పటిదాకా మనకి కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది. ఇప్పుడు దీంట్లో స్పెసిఫికల్లీ విచ్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం తీసుకుంటే ఫ్రీడమ్స్ కన్ఫర్ చేశారండి మనకి. ఎగ్జాంపుల్ మనకి ఏంటి, డిఫరెంట్ ఫ్రీడమ్స్ ఉంటాయి మనకి. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అనేది ఒక ఫ్రీడమ్. ఫ్రీడమ్ టు ఫామ్, ఫ్రీడమ్ టు ఫామ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ టు మూవ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా మీరు ఎక్కడికైనా తిరగాలి అని అనుకున్నా కూడా యు ఆర్ ఫ్రీ బర్డ్ అండి, మీరు తిరగచ్చు. ఎటువంటిది
మనకు ఉండవు. ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ టు రెసైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో మీరు ఎక్కడైనా కూడా రెసిడెంట్గా మీరైతే కనుక ఉండాలి అనుకుంటే కనుక వెళ్ళి అక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ టు హ్యావ్ యూ కెన్ క్యారీ అవుట్ యువర్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషన్, మీరు క్యారీ అవుట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దేంట్లో మెన్షన్ చేశారు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ గివెన్ టు ద ఇండియన్ సిటిజన్స్కి మాత్రమేనా? ఎస్, గివెన్ టు దట్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మన కోర్టు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఆర్టికల్ నెంబర్ 19లో, ఆ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏ విధంగా అయినా చెప్పచ్చు ఎవరైనా కూడా. అంటే అది పోయట్రీ ద్వారా చెప్పచ్చు, థియేటర్ ద్వారా, ఒక స్టాండప్ కామెడీ కండక్ట్ చేసి హోస్ట్ చేసి మీరు ఏంటి అని అంటే దాని ద్వారా చెప్పచ్చు, ఒక సెటైర్ ద్వారా చెప్పచ్చు, ఎనీ ఫామ్ మనం ఏంటి అని అంటే కనుక మన ఇదిని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. దానిని గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఇది రిస్ట్రిక్షన్స్లోకి వస్తాయి అని చెప్పేసి వాటిని కొట్టిపారేయకూడదు. ఇక్కడ ఇంకొక పాయింట్ తెలియాలి ఏంటి, ఈ ఫండమెంటల్ రైట్స్ మనం మాట్లాడుకున్నాం కదా, ఆర్ దీస్ ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్? ఇదే క్వశ్చన్ అడుగుతారండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అబ్సల్యూటా? అబ్సల్యూటా అంటే అర్థం ఏంటి? ఇంక ఎటువంటి లిమిటేషను లేకుండా, ఇంక ఎటువంటి అడ్డు లేకుండా మీరు మీ ఇష్టానుసారం ఈ రైట్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చా? అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మరి మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది కదా, మన ఇష్టానుసారం మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా ఈ ఫండమెంటల్ రైట్స్ని? లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మన మీద? అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందండి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని ఉపయోగించి మనము సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో మన ఇష్టానుసారం ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో ఇప్పుడు పలానా ఇన్స్టిట్యూషన్ గురించి, లేకపోతే ఇప్పుడు జ్యుడిషియరీ ఉందనుకోండి, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ గురించి, లైక్ దే ఆర్ కరప్ట్ అని, ఇలా మీ ఇష్టానుసారం అది అలా అనవసరమైనటువంటి ఇది మనం చెప్పినట్లయితే చెప్పచ్చా? చెప్పి లేదంటే ఎవరైనా ఒక రెప్యూటెడ్ పర్సన్ సొసైటీలో ఉంటే కనుక ఆ రెప్యూటెడ్ పర్సన్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం గురించి, లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం గురించి, పబ్లిక్ ట్రస్ట్ తగ్గించే విధంగా మీరు ఏంటి అని అంటే కనుక ప్రవర్తిస్తే కనుక అది మీరు మీ ఫండమెంటల్ రైట్గా మీరు ఏంటి అని అంటే కనుక డిఫెన్స్ తీసుకోవచ్చా అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో ద కాన్స్టిట్యూషన్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన మాట నిజమే, కానీ దే ఆర్ నాట్ అబ్సల్యూట్ అండి. దే ఆర్ నాట్ అబ్సల్యూట్. మన ఇష్టానుసారం మనం వాటిల్ని ఎక్సర్సైజ్ చేసుకోలేము. దే ఆర్ సబ్జెక్టెడ్ టు సర్టైన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్, అవి మనం డిస్టర్బ్ అయ్యే విధంగా మనం అయితే కనుక మాట్లాడకూడదు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పేసి, అలాగే ఒకళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే విధంగా మనం అయితే కనుక మాట్లాడకూడదు. అంటే ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో ఇదయ్యి మీరేంటి అని అంటే కనుక మీ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మీరు ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని వైలేట్ చేస్తూ ఉంటే, అంటే ఆ ఇదిలోకి ఆ రిస్ట్రిక్షన్స్లోకి వస్తూ ఉంటే కనుక దెన్ డెఫినెట్లీ గవర్నమెంట్ క్యాన్ ఫైల్ ఏ కేస్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు గుజరాత్ పోలీస్ మనకి ఏం చేశారు, ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఇది బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ ఆర్డర్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది, ఇవి మనకి పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని కోర్టు ఏమంటుందంటే ఒకటే చెప్తుందన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. కానీ మీరు ఇంపోజ్ చేసేటువంటి ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా రీజనబుల్ అయ్యి ఉండాలి. సో దే నీడ్ టు బీ రీజనబుల్. మీరు మీ యొక్క ఓన్ ఇది అప్లై చేసి సో ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక వెదర్ ఆర్ దే రియల్లీ కమ్స్ అండ్ ఫాల్స్ అండర్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ నాట్ అనేది చూసి అప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అంటూ మనకి చెప్పడం, ఆ రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేయాలి. ఎస్, law enforcement must employ the standards of reasonable minds before inciting criminal action against freedom of expression, says top court. It quashes the hate speech case against the Congress MP. ఈ యొక్క కాంగ్రెస్ ఎంపీకి అగెన్స్ట్గా ఉన్నటువంటి ఫైల్ చేసినటువంటి కేసుని మనకి ఏంటి అని అంటే కనుక క్వాష్ చేసేసారండి, అంటే కొట్టేశారని అర్థం మనకి.
సో లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి మీకు అర్థమైంది కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి తెలియాలి, ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి బేసిక్ రైట్స్ అండి. ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్ అంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయినట్లయితే కనుక, అంటే స్టేట్ వైలేట్ చేసినట్లయితే, మళ్ళీ స్టేట్ అంటే ఆర్టికల్ నెంబర్ 12 అండి, మళ్ళీ స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అవే కాదు, ఆర్టికల్ నెంబర్ 12లో డిఫైన్ చేసినటువంటి అందరూ ఎవరైనా సరే మనకేంటి అని అంటే కనుక మన యొక్క రైట్ని వైలేట్ చేసినట్లయితే దెన్ వీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ సుప్రీంకోర్ట్ అండి. డైరెక్ట్గా సుప్రీంకోర్ట్ని మనం అప్రోచ్ అయిపోవచ్చు అనమాట. అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించి మనం డైరెక్ట్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యి, ఇదిగో బాబు మా ఫండమెంటల్ రైట్, మై లార్డ్ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయింది నాది. దెన్ ఇమీడియట్లీ కోర్ట్ యాస్ యూ ఓకే విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ వైలేటెడ్ అని. అప్పుడు మనం చెప్తాం ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి రైట్ నాది వైలేట్ అయ్యింది. నేను రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లోనే ఇది నేను మాట్లాడాను, బట్ కానీ గవర్నమెంట్ తన యొక్క పవర్ని ఎక్సర్సైజ్ చేస్తూ నన్ను ఇది చేయడానికి, నన్ను సెన్సార్ చేయడానికి ప్రయత్నిస్తోంది అంటూ మనం ఏంటి అని అంటే కనుక ఇది చేస్తే కనుక, ఇఫ్ అవర్ కన్సర్న్ ఈస్ రియల్లీ జెన్యూన్ దెన్ డెఫినెట్లీ సో మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ బై యూజింగ్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకైతే కనుక ఇది చేస్తుందండి. ఒకవేళ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళ నియర్ బై ఈవెన్ హైకోర్ట్స్కి కూడా వెళ్ళేటువంటి పవర్ మనకైతే కనుక ఉంటుంది అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో లెట్ us read some important points అండి. Supreme Court reaffirmed that the fundamental right to free speech, emphasizing that poetry, theatre, stand-up comedy, satires, they must be protected. In fact, any art form ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. సో ద జడ్జ్మెంట్ కేమ్ వైల్ క్వాషింగ్ ఏ హేట్ స్పీచ్ కేస్ ఫైల్డ్ అగెన్స్ట్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ అండర్ సెక్షన్ 196 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. సో భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందండి, మీకు గుర్తుండాల్సిన పని లేదు కానీ అట్లీస్ట్ మీకు తెలియాలన్నమాట సెక్షన్ ఏం చెప్తుంది అనేది. ఇది మనకి ఏంటంటే ప్రమోటింగ్ ద ఎనిమిటీ, అంటే డిఫరెంట్ రిలీజియన్స్ బేస్డ్ గ్రూప్స్ మీదన, లేకపోతే బేస్డ్ అపాన్ ప్లేస్ ఆఫ్ బర్త్, బేస్డ్ అపాన్ రెసిడెన్స్, బేస్డ్ అపాన్ లాంగ్వేజ్, కాస్ట్, కమ్యూనిటీ. సో డిఫరెంట్ ఇది ద్వారా శత్రుత్వాన్ని పెంచడం అనమాట రెండు గ్రూపుల మధ్య, బేస్డ్ అపాన్ రిలీజియన్ ద్వారా, రేస్ ద్వారా, ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి. సో ప్రమోటింగ్ ద ఎనిమిటీ అండి, ప్రమోటింగ్ శత్రుత్వాన్ని పెంచడం అనమాట రెండు గ్రూపుల మధ్య. సో అలా చేస్తే ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి సెక్షన్ 196 ఆఫ్ ద బిఎన్ఎస్ మనకి చెప్తుంది. ఈ సెక్షన్ను ఉపయోగించి మనకి ఈ యొక్క ఇమ్రాన్ మీద మనకి ఏంటి అని అంటే కనుక గుజరాత్ పోలీస్ క్రిమినల్ కేసు అయితే కనుక మనకి ఫైల్ చేశారు. ఎస్, సో ద సుప్రీం కోర్ట్ quashed a criminal case against the MP Imran, who was accused of inciting the discord through a poem on suffering injustice with the love. So the judgment was based on appeal challenging the Gujarat police registration of a criminal case. So the Supreme Court stated that 75 years into its republic, we must uphold the fundamental rights like free speech. So మనము సో ఇండియా మనకి ఏంటి అని అంటే కనుక హెల్దీ సొసైటీలో మనకి ఏంటంటే కనుక మనము ఈ యొక్క ఫ్రీ స్పీచ్ అనేటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అప్హోల్డ్ చేయాలి అంటూ మనకి చెప్పడం జరిగిందండి. ఆ ఫ్రీ స్పీచ్ ఇన్క్లూడ్స్ ఎనీథింగ్ లైక్ ఇట్ కెన్ బి ఎ పోయట్రీ, ఇట్ కెన్ బి ఎ స్టాండప్ కామెడీ, ఇట్ కెన్ బి ఎ సెటైర్ ఎక్సెట్రా. సో criminalizing the artistic expression could stifle all the legitimate viewpoints in that of the public domain. The ruling highlights that dissenting voices cannot be silenced just because the majority disagrees. So ఇప్పుడు మెజారిటీ వాళ్ళకి నచ్చట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మనకి వాయిస్ని సైలెన్స్ అవుట్ చేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయాలి, బట్ ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మస్ట్ బి రీజనబుల్ అండ్ దే షుడ్ నాట్ బి హార్మ్ఫుల్ ఆర్ అప్రెసివ్ ఇన్ నేచర్ ఉండకుండా ఉండాలి. లా ఎన్ఫోర్స్మెంట్ మస్ట్ అప్లై స్ట్రాంగ్, రీజనబుల్ అండ్ ఫర్మ్ స్టాండర్డ్స్ బిఫోర్ ఇనిషియేటింగ్ ఏ క్రిమినల్ యాక్షన్ అగెన్స్ట్ అన్ ఇండివిజువల్స్ స్పీచ్. ఎవరైనా ఒక ఇండివిజువల్ మీద మీరు క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ సెక్షన్ నెంబర్ 196 ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏం చేయాలని చెప్తున్నారు, వాళ్ళు
స్ట్రాంగ్, రీజనబుల్ అండ్ ఫర్మ్ స్టాండర్డ్స్ని అప్లై చేయాలి. అప్లై చేసి నిజంగానే ఇది మనకి ఏంటి అని అంటే కనుక రెండు గ్రూపుల మధ్య ఎనిమిటీ పెంచుతుంది. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి, అంటే మతానికి సంబంధించి రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టడం, లేదా కాస్ట్కి సంబంధించి రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టడం, వాళ్ళ శత్రుత్వాన్ని ఇంకా పెంచడం, ఇలాంటివన్నీ కూడా సో నిజంగానే అది అవుతుందా అని చెప్పేసి చూసి అప్లై చేసి వాళ్ళ మైండ్ని అప్పుడు మాత్రమే ఈ క్రిమినల్ కేసు అనేటువంటిది ఫైల్ చేయాలి అంటూ మనకి చెప్తున్నారు. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ. హౌ కెన్ ఇండియా బ్యాలెన్స్ ద రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్ విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. సో అండ్ అగైన్ ఫ్రీ స్పీచ్ కానీ లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఏ ఫండమెంటల్ రైట్ అయినా కానీ అబ్సల్యూట్ కాదండి, ఖచ్చితంగా ఇట్ విల్ బి సబ్జెక్టెడ్ టు సర్టెన్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ విత్ ఇన్ దాట్ పర్వ్యూ మనం ఏంటి అని అంటే కనుక మన రైట్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. Restaurants can't enforce the service charge, says Delhi High Court. Yes. సో ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ రూలింగ్ ఇచ్చింది. ఏమని అని అంటే కనుక ఇప్పుడు మీరు సో రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటారు చాలామంది. వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే బిల్ చెప్పిన తర్వాత సో మనం కన్జ్యూమ్ చేసినటువంటి ఐటమ్స్ కాకుండా ఆ కిందన మనకి ఏంటంటే కనుక CGST అని, నెక్స్ట్ వచ్చేసి SGST అని, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సర్వీస్ ఛార్జ్ అని మనకి రాసి ఉంటుందండి. సర్వీస్ ఛార్జ్ అని. ఎస్, ఈ CGST అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి ఈ యొక్క ట్యాక్స్. SGST ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వబడతాయి. సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క హోటల్ ఎవరైతే మనకి ఏంటి అని అంటే కనుక ఈ సర్వీస్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏమంటోంది అని అంటే కనుక CGST SGST ఇంక కంపల్సరీ ఇంకా సర్వీస్ ఛార్జ్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ ఆప్షనల్. ఇట్ ఈజ్ ఆప్షనల్. సో ఒక కస్టమర్ తన ఒక పర్టికులర్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్ నచ్చినట్లయితే ఆ సర్వీస్ ఛార్జ్ పే చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ సర్వీస్ నచ్చకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ తీసుకునేటప్పుడు లేకపోతే మధ్యలో మనకి మళ్ళీ ఏదైనా ఐటెం కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఎంత పొలైట్గా ఉంటున్నారు, ఎంత తొందరగా ఆర్డర్స్ తీసుకొస్తున్నారు, ఇట్స్ ఆల్ సర్వీస్, పార్ట్ ఆఫ్ ద సర్వీస్. ఆ విధమైన హాస్పిటాలిటీ ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తాం. మనకి నచ్చినట్లయితే వెనెవర్ వీ ఫీల్ అఫెండింగ్ దెన్ డెఫినెట్లీ సో వీ విల్ నాట్ మళ్ళీ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా మనం ఇష్టపడం. సో అలా ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ సర్వీస్ ఛార్జ్ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఢిల్లీ హైకోర్టు చెప్తోందండి. సో ఢిల్లీ హైకోర్టు ఏమంటుంది, సర్వీస్ ఛార్జ్, టిప్. సో జనరల్లీ టిప్స్ మనం ఏంటి అని అంటే కనుక మనకి ఒకవేళ నచ్చితే మనం ఇస్తాం, ఇవ్వకపోతే ఇది చేయం. సో టిప్స్ అనేటువంటివి మనకి ఏంటి అని టిప్ అనేటువంటిది మనకి బిల్లు యాడ్ చేయరు, అది మనం విడిగా ఇస్తాం. కానీ సర్వీస్ ఛార్జ్ మాత్రం బిల్లు యాడ్ అయిపోయి ఉంటుంది లాస్ట్ కాంపోనెంట్గా మీరు చూసినట్లయితే కనుక. ఇప్పుడు మనకి ఢిల్లీ హైకోర్టు ఏమంటుందంటే అది పే చేయాల్సిన అవసరం ఏం లేదు, కంపల్సరీ ఏం కాదు అదేమి అని చెప్పి మనకి ఈ యొక్క వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ బాడీ యొక్క రూలింగ్ని మనకి అపహెల్డ్ చేస్తున్నారండి. కమిషన్ ఫర్ మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యొక్క 2022 గైడ్లైన్స్. సో మనకేంటి అని అంటే వీ హ్యావ్ వన్ సచ్ బాడీ కాల్డ్ యాజ్ CCPA అంటాం. CCPA అంటే అర్థం ఏంటి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో జూలైలో మనకి 2022లో మనకి గైడ్లైన్స్ని తీసుకొచ్చారండి వీళ్ళు. ఈ గైడ్లైన్స్ ఏంటంటే prohibited the hotels and restaurants from automatically levying the service charge over and above the cost of the food items. సో తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ మీద మనకి ఏంటి అని అంటే కనుక సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది ఆటోమేటిక్గా లేవీ చెయ్యకూడదు. సో ఇట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. కానీ మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళండి, లాస్ట్లో సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది యాడ్ చేసేస్తారు వాళ్ళు. మనం ఏంటి అని అంటే తెలియకుండానే పే కూడా చేసేస్తాం మనం. ఓకే, సో హియర్ మనకు ఒకవేళ సో సర్వీస్ నచ్చకపోతే, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీస్ మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ యూ కెన్ పే ఇట్. బట్ ఒకవేళ నచ్చకపోతే మీరు సర్వీస్ ఛార్జ్ కాంపోనెంట్ని రిమూవ్ చేసేయమని చెప్పేసి మీరు అడగచ్చండి. దే కెనాట్ సే నో. సో దే హ్యావ్ టు రిమూవ్, కంపల్సరీలీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక రిమూవ్ చెయ్యొచ్చు, రిమూవ్ చెయ్యాలి కూడా. ఓకే,
ఎందుకంటే ఆల్రెడీ CCPA 2022 గైడ్లైన్స్లో స్ట్రిక్ట్లీ ఇట్ వాస్ ప్రొహిబిటెడ్, ఆటోమేటిక్గా లేవి చెయ్యకూడదు అని. అండ్ దీనికి సంబంధించి ఈ ఆర్డర్ని మనకి ఏంటంటే ఇది చేస్తూ మనకి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ వీళ్ళు మనకి ఏంటంటే దీన్ని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేశారనమాట. సో ఈ విధమైనటువంటి గైడ్లైన్ పాస్ చేసింది, ఈ గైడ్లైన్ కొట్టిపారేయండి అంటూ మనకి పాస్ చేశారు. సో కోర్టు ఏం చేసింది, ఢిల్లీ హైకోర్టు, అవును నిజమే CCPA చెప్పినటువంటి గైడ్లైన్ కరెక్టే, సో మీరు అలా ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జ్ అనేటువంటిది లేవి చెయ్యకూడదు అని CCPA చెప్పినటువంటి గైడ్లైన్స్ని అప్హోల్డ్ చేశారండి. ఓకేనా. సో దేర్ బై మీరేంటి అని అంటే కనుక ఈ విధంగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్, అప్పుడే మన ఇది ఏంటి అనేటువంటిది తెలుస్తుంది అనమాట. సో లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద ఢిల్లీ హైకోర్ట్ రూల్డ్ దాట్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ కెనాట్ ఎన్ఫోర్స్ సర్వీస్ ఛార్జెస్ యాజ్ మ్యాండేటరీ, అంటే కంపల్సరీగా పే చేయాలి అని మ్యాండేటరీగా ఇంపోజ్ చేయకూడదు. The court upheld the guidelines that are issued by the CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఢిల్లీ హైకోర్టు అప్హోల్డ్ చేసిందనమాట. రీఇన్ఫోర్సింగ్ దట్ సర్వీస్ ఛార్జెస్ ఆర్ వాలంటరీ, ఒకవేళ మీకు సర్వీస్ నచ్చితే పే చేయండి, లేకపోతే లేదు, అంతే. ద మ్యాండేటరీ కలెక్షన్ ఆఫ్ సర్వీస్ ఛార్జ్ ఈజ్ కాంట్రరీ టు ద లా అండ్ వైలేట్స్ ద గైడ్లైన్స్ అని చెప్పి మనకి కోర్టు చెప్తోంది. సర్వీస్ ఛార్జ్ లేదా టిప్స్ దే ఆర్ ఆల్ వాలంటరీ పేమెంట్స్ అండ్ దే కెనాట్ బి ఇంపోజ్డ్, కంపల్సరీగా ఇది చేయాలి అనేటువంటిది. ఇఫ్ కన్జ్యూమర్స్ విష్ to pay for the services that they enjoyed, then definitely they are free to do so voluntarily. ఒకవేళ మీకు వాళ్ళ సర్వీసెస్ అనేటువంటివి మీకు నచ్చినట్లయితే దెన్ ఓన్లీ యూ కెన్ పే, ఆర్ అదర్వైజ్ నో నీడ్ టు పే. ఇదే దీన్ని ఎక్స్టెండ్ చేసి CGST SGST కూడా తీసేయండి అని చెప్పేసి అడగడానికి కుదరదండి. దట్ ఈస్ మ్యాండేటరీ. ఓన్లీ దిస్ థింగ్ ఈజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఆప్షనల్. ఓకే. ద కోర్ట్ రిజెక్టెడ్ ద ప్లీ ఆఫ్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఛాలెంజింగ్ ద CCPA's గైడ్లైన్స్. సో వీళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి ప్లీని మనకి ఏంటి అని అంటే కనుక రిజెక్ట్ చేసేసారు. దీస్ గైడ్లైన్స్ ప్రొహిబిట్ ఆటోమేటిక్ లేవింగ్ ఆఫ్ సర్వీస్ ఛార్జెస్ బై హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. సో ఎవరూ కూడా ఏ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఎవరూ కూడా మనకి ఏంటంటే కనుక ఈ సర్వీస్ ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా వేసేయకూడదు అని గైడ్లైన్స్ మనకి చెప్తున్నాయి. The CCPA received complaints about hotels and restaurants charging 5% to 20% as a service charge in the name of tip or gratuity on a compulsory basis. చాలా రెస్టారెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే కనుక ఈ యొక్క సర్వీస్ ఛార్జ్ని యాజ్ ఎ టిప్ గాను లేదా గ్రాట్యుటీ గాను ఇలా రకరకాల నేమ్స్ తోటి పెట్టి 5% నుంచి 20% వరకు మనకి ఏంటి అంటే కనుక ఇది కంపల్సరీ అన్నట్టు కలెక్ట్ చేస్తున్నారు అంటూ CCPA వాళ్ళకి కంప్లైంట్స్ అయితే కనుక వెళ్తున్నాయండి. CCPA దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యి CCPA ఇష్యూడ్ గైడ్లైన్స్ స్టేటింగ్ దట్ సర్వీస్ ఛార్జ్ కెనాట్ బి యాడెడ్ ఆటోమేటికల్లీ టు ద ఫుడ్ బిల్. సో తిన్నటువంటి దానికి మనం కన్జ్యూమ్ చేసుకున్నటువంటి దానికి ఫుడ్ తీసుకున్నటువంటి దానికి ఆ బిల్లుకి ఆటోమేటిక్గా యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ అలాగే నో రెస్టారెంట్ ఆర్ కెన్ రీనేమ్ ఆర్ రీబ్రాండ్ ద సర్వీస్ ఛార్జ్ టు ఇంపోజ్ ఇట్ ఇండైరెక్ట్లీ. సరే సర్వీస్ ఛార్జే కదా ఇంపోజ్ చేయొద్దన్నారు, టిప్ లేకపోతే గ్రాట్యుటీ లేకపోతే మనకి లాయల్టీ ఇలా రకరకాల పేర్లు పెట్టి వాటి ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఇది మనీ కలెక్ట్ చేస్తాం కంపల్సరీ బేసిస్ మీద అంటే కనుక ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. ఒకటి మీరు సర్వీస్ ఛార్జ్ కంపల్సరీగా కలెక్ట్ చేయకూడదు, అలా అని సర్వీస్ ఛార్జ్ పేరు మార్చేసి వేరే పేరు పెట్టి ఆ పేరుతో కలెక్ట్ చేస్తాము అని అంటే అది కూడా అది కాదు. ఒకవేళ ఎవరైనా సరే రెస్టారెంట్ తీయము అని కానీ లేకపోతే వేరే పేర్లు పెట్టి మనకి ఏంటి అంటే చేసినప్పుడు కానీ మనము కూడా వెళ్ళి ఈ CCPAకి కంప్లైంట్ చేయొచ్చండి. మోర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ బెటర్ అవర్ రైట్స్ అనమాట. మన యొక్క రైట్స్ మనల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా మన యొక్క రైట్స్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవడానికి మనల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ అనేటువంటిది. సో ఆ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ బుక్స్ అండి, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ లివ్. ఇట్స్ ఆల్ ప్రాక్టికాలిటీ, ఏ విధంగా మనం ఇది చేయొచ్చు అనేది. ఇప్పుడు ఏదైనా ఒక రెస్టారెంట్ ఈ విధంగా మనకి సర్వీస్ ఛార్జ్ అది ఇంపోజ్ చేసినప్పుడు మీరు దాన్ని ఇది కంపల్సరీ కాదు కదా, మాకు మీ సర్వీస్ నచ్చలేదు, సో వీ వాంట్ టు రిమూవ్ ఇట్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం మనం చేయొచ్చు. ఒకవేళ చెయ్యము అని అంటే మేము CCPAకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తాము అని కూడా మనకి చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ మనకి ఎడ్యుకేషన్ ఇస్తుంది మనకి. ఎస్,
క్లియర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి రెస్టారెంట్ వాళ్ళు కూడా CCPA గైడ్లైన్స్ని ఎన్ఫోర్స్ చేయాలి, ఫాలో చేయాలి. ఒకవేళ ఎవరైనా ఫాలో చెయ్యకపోతే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేటువంటిది తీసుకోబడడం జరుగుతుంది అన్న పాయింట్ ఇక్కడ తెలియాలి. క్లియర్. ఇక ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి మనకి? దేర్ వాజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ CCPA, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఈ CCPA అనేటువంటి బాడీని మనకి జూలై 2020లో ఎస్టాబ్లిష్ చేశారండి అండర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 విచ్ రీప్లేస్డ్ ద 1986 యాక్ట్. ఇంతకుముందు మన కంట్రీలో కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని చెప్పేసి ఉండేది. కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మీరు నేను కన్జ్యూమర్స్, వీఆర్ ఆల్ కన్జ్యూమర్స్ అండి. ఓకే. సో మనల్ని కన్జ్యూమర్స్కి సర్టెన్ రైట్స్ కూడా మనకైతే ఉంటాయన్నమాట. వాటిని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఇంకా బెటర్ లా ఉండాలి అని 1986లో ఉండేటువంటి లాని రీప్లేస్ చేస్తూ 2019లో మనకి తీసుకుని వచ్చారు. ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా కన్స్టిట్యూట్ చేయబడ్డ బాడీయే ఈ యొక్క సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనమాట. ఈ బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనకి ఇది నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ యొక్క మినిస్ట్రీ అండర్లోకి మనకైతే కనుక ఇది వస్తుంది. ఇక్కడ మళ్ళీ రకరకాలుగా అడుగుతుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి వస్తుందని, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్లోకి వస్తుందని, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అని అంటే అది కార్పొరేట్ అఫైర్స్లోకి రాదు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లోకి రాదు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లోకి వస్తుంది. ఏం చేస్తుంది అసలు ఈ బాడీ మనకి కన్జ్యూమర్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎవరైనా అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతూ ఉంటే అలాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది. అండ్ స్టాప్ ద ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఎవరు కూడా దానికి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు లాస్ట్ టైం మనకి పతాంజలి విషయంలో కానివ్వండి, లేకపోతే కనుక ఎవరైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ సో ర్యాంకర్స్ అందరూ మా దాని నుంచే వచ్చారు, ఆ పలానా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి వాళ్ళు ఫాల్స్గా క్లెయిమ్ చేసుకుని స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా చేసినా కూడా అవన్నీ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అండర్లోకి వస్తాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇది చేసింది అని అంటే కనుక సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా సరే ఇలా మిస్లీడ్ కూడా చేస్తూ ఉంటారు. ఆ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటినీ కూడా సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఎన్కౌంటర్ ఎనీ సచ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ఎనీ పర్టికులర్ సర్వీస్ దట్ యు ఆర్ అవైలింగ్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ కంప్లైంట్ టు ద CCPAకి మనం అయితే కనుక కంప్లైంట్ చేయొచ్చండి. ఓకే. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీదన మనకి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ ల్యాక్స్ ఆఫ్ ఫైన్ కూడా ఇంపోజ్ చేయబడడం జరిగింది. దెన్ ఏంటి వీళ్ళ పవర్స్? ప్రొటెక్ట్, ప్రమోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఫోర్స్ ద కన్జ్యూమర్ రైట్స్ని కాపాడేటువంటి రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటారు. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, మిస్లీడింగ్ యాక్ట్స్ని అండ్ ఇంటర్వెన్ అండ్ ఇనిషియేట్ క్లాస్ యాక్షన్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. దెన్ ఇన్వెస్టిగేట్ ద వైలేషన్స్ త్రూ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ లెడ్ బై డైరెక్టరేట్ జనరల్. సో డైరెక్టర్ జనరల్ ద్వారా ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆ రిక్వైర్డ్ ఏదైతే కంప్లైంట్లో దానికి సంబంధించినటువంటి ఎలిగేషన్ని మనకి ఇన్వెస్టిగేట్ చేస్తారండి. ఎన్ఫోర్స్, రీకాల్, రిఫండ్ అండ్ రిటర్న్ ఆఫ్ ద డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో ఏదైనా ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మార్కెట్లో కంప్లీట్లీ ఏదైనా ఒక హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ దాని అండర్లో మనకి డిటెక్ట్ అయింది అని చెప్పేసి అంటే కనుక మళ్ళీ వాటి యొక్క ప్రొడక్ట్ రిలేటెడ్ గూడ్స్ అన్నిటినీ కూడా వెనక్కి రీకాల్ చేయమని చెప్పేసి ఆర్డర్ అయితే కనుక ఇవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ ఎన్ఫోర్స్, రీకాల్, రిఫండ్. క్యాన్సిల్ లైసెన్సెస్ అండ్ ఇంపోజ్ పెనాల్టీస్ యాజ్ వెల్ ఫర్ వైలేషన్స్. ఎవరైనా కూడా CCPA చెప్పినటువంటి గైడ్లైన్స్ని కానీ ఇవి ఫాలో అవ్వకపోతే వాళ్ళ యొక్క లైసెన్స్ని కూడా మనకైతే కనుక క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద పెనాల్టీస్ ఇంపోజ్ చేసేటువంటి పవర్ కూడా మనకు ఉంటుంది. దీంట్లో మనకు ఒక చీఫ్ కమిషనర్ ఉంటారండి, 2 కమిషనర్స్ ఉంటారు మనకి. ఒకళ్ళు వచ్చేసి మనకి గూడ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చూసుకుంటారు, ఇంకొకళ్ళు వచ్చేసి సర్వీసెస్ రిలేటెడ్ గురించి చూసుకుంటారు అనమాట. ఇది కాంపోజిషన్ విషయానికి వచ్చేసరికి the Central Consumer Protection Authority plays a very crucial role in safeguarding the consumer rights. Discuss its powers and relevance in protecting the consumer rights is the possible mains question that you can expect from this. Clear? Let us move to that of the next one and moving on to the next article. Practice question. Consider the following statements about the Central Consumer Protection Authority CCPA. Number 1, it was established under the Consumer Protection Act 1986. Okay. Second one, it has the powers to take suo motu action and file the class action suits. Third one, Ministry of Corporate Affairs is the nodal ministry for the CCPA.
So I hope so you are aware of the answer. Which of the above statements is are correct? 1 and 2 only, 2 only, 1 and 3 only, 2 and 3 only. సో చూస్తే మనకి ఏంటి అని అంటే కనుక ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా అండి? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండర్లో నాకు కాన్స్టిట్యూట్ చేయబడింది, ఇది తప్పు కదా. అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అండర్లో మనకి అయితే కనుక ఇది కాన్స్టిట్యూట్ చేయబడింది. రెండవది, ఇట్ హ్యాస్ ద పవర్స్ టు టేక్ ద సువోమోటో యాక్షన్ అండ్ ఫైల్ ద క్లాస్ యాక్షన్ సూట్స్ అంటున్నారు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇస్ అ నోడల్ మినిస్ట్రీ ఫర్ సిసిపిఏ అంటున్నారు. ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఎందుకని అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో మనకైతే కనుక ఇది ఉంటుంది. సో దేర్ ఫోర్ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. CCPA is established under the Consumer Protection Act 2019, sir, not 1986. Then second one, it can take suomoto అంటే on its own మనకి ఏంటి అని అంటే కనుక and file the class action suits against them. It falls under the Ministry of Consumer Affairs, Food and Public Distribution, not the Ministry of Corporate Affairs. Corporate Affairs అండర్లోకి రాదు, ఇది మనకి Ministry of Consumer Affairs, Food and Public Distribution అండర్లోకి వస్తుంది. So this was the next important thing. Moving on to the next article. Cabinet okays 22,919 crore scheme ఫర్ ద ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్స్ యొక్క కాంపోనెంట్స్ని మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. సో దట్ ఈస్ మనకి ఏంటి అని అంటే 22,919 crore ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ రీసెంట్లీ అనౌన్స్డ్. It is the next step in the government's electronics manufacturing efforts, which have so far focused on setting up the semiconductor fabrication units and IT hardware along with the finished goods like mobile phones. Mobile phones ni manufacturing కానివ్వండి, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ని, ఐటీ హార్డ్వేర్ని మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం గురించి అయితే స్టెప్స్ తీసుకున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కనుక ఈవెన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వచ్చేసి మనకి ఈవెన్ ఏవేంటి అనేటువంటిది కూడా మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ కానీ, లేకపోతే ఫోన్ కెమెరాస్ కానీ, అండ్ ఫర్ బేర్ కాంపోనెంట్స్ విచ్ ఇంక్లూడ్ సర్క్యూట్ బోర్డ్స్, హార్డ్వేర్ ఎన్క్లోజర్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, వీటన్నిటినీ కూడా కవర్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. లెట్ us read some important points. The Union Cabinet recently approved a 22,919 crore electronics component manufacturing scheme, ECMS అంటారు, for around 6 years to boost the domestic manufacturing of electronic components, semiconductors and as well as the IT hardware. ఏమేంటి, మన యొక్క ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సో ఆల్రెడీ ఫోకస్ వచ్చేసి మనకి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ మీద, ఐటీ హార్డ్వేర్ మీద, ఫినిష్డ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద మనకి ఏంటి అని అంటే కనుక ఉంది మనకి. It targets passive components and sub-assemblies like controllers, phone cameras, circuit boards, hardware enclosures, batteries, lithium ion batteries, అంటే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అనమాట ఇక్కడ మనకి. అండ్ ఇది ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ అబౌట్ 59,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక మనకి తీసుకుని వస్తున్నాయి. అండ్ ప్రొడక్షన్ అవుట్పుట్ వచ్చేసి అరౌండ్ 4 lakh crore అయితే కనుక ఉంటుంది. 91,000 జాబ్స్ అయితే కనుక డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటూ మనకి గవర్నమెంట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుందండి. ఎస్, దీనివల్ల ఎప్పుడైతే మనం మన కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటామో ఏమవుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటిది తగ్గుతుంది ఆన్ ద క్రిటికల్ కాంపోనెంట్స్ లైక్ సెమీ కండక్టర్స్. అండ్ గ్లోబల్ ఎలక్ట్రానిక్ సప్లై చైన్లో మన యొక్క పొజిషన్ అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్హెన్స్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది మనకి గవర్నమెంట్ అయితే చెప్తున్నది. దానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాంపోనెంట్, ఈ యొక్క స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారండి. The electronics component manufacturing scheme is a crucial step towards India's self-reliance in electronics manufacturing. Discuss its significance and expected impact on the Indian economy is the answer. Is the manaki potential mains question. Let us move on to that of the next article. Moving on to the next article. So the X Corporation, so which is nothing but former Twitter and trying to mislead the court with the false claims, central government tells the Karnataka High Court. ఏంటి
రీసెంట్గా మనకి ట్విట్టర్ వాళ్ళు విచ్ ఇస్ ద ప్రజెంట్ డే ఎక్స్, సో మనకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. కర్ణాటక హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా ఒక కేసు అయితే కనుక మనకైతే కనుక ఇది చేశారు, ఒక పిటిషను. ఈ పిటిషన్ దేనికి సంబంధించింది అని అంటే కనుక ఐటీ యాక్ట్కి సంబంధించిందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్కి సంబంధించింది. సో దాంట్లో స్పెసిఫికల్లీ దెర్ ఆర్ 2 సెక్షన్స్. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 69A, నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 79, సెక్షన్ నెంబర్ 69A అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ నెంబర్ 79. ఆర్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి సిమిలర్ ఆర్టికల్ మనకైతే కనుక వచ్చింది. అక్కడ మనం ఏం చూసాము అని అంటే కనుక అక్కడ మనం ఏం చెప్పాం రదర్ దాన్ అంటే కనుక ఈ యొక్క ఎక్స్ వీళ్ళు మనకి ఏంటి అంటే కనుక కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యారు, పిటిషన్ ఫైల్ చేశారు గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా. ఏమని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అంటే కనుక ట్విట్టర్లో పోస్ట్ అయినటువంటి పోస్ట్స్ అన్నిటినీ కూడా ఏవేవైతే గవర్నమెంట్కి కొంత యాంటీగా ఉన్నాయి అని చెప్పేసి మనకైతే కనుక ఫీల్ అవుతుందో వాటన్నిటినీ కూడా సెక్షన్ నెంబర్ 79 యూజ్ చేసి సో ది గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇస్తోంది వీటిల్ని రిమూవ్ చేసేయమని చెప్పేసి. వీఆర్ గెటింగ్ మల్టిపుల్ ఆర్డర్స్ లైక్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మనకి ఏంటి అంటే ఈవెన్ పోలీస్ స్టేషన్స్ నుంచి, లోకల్ పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా మాకేంటంటే కనుక ఆ పోస్ట్ రిమూవ్ చేయండి, ఈ రీల్ రిమూవ్ చేయండి, లేదా ఆ వీడియో రిమూవ్ చేయండి అంటూ మాకేంటి అని అంటే కనుక ఈ విధంగా ఆర్డర్స్ అనేటువంటివి వస్తున్నాయి అంటూ మనకి ఈ యొక్క ట్విట్టర్ మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే సెక్షన్ 79 ఏం చెప్తుంది, సెక్షన్ 69A ఏం చెప్తుంది అనేటువంటిది మనకి తెలియాలి. సెక్షన్ 69A ద్వారా గవర్నమెంట్ క్యాన్ గివ్ ద డైరెక్షన్స్ టు దట్ ఆఫ్ ద ఇంటర్మీడియరీస్ అంటారు. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? ఈ సోషల్ మీడియా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, వీళ్ళందరూ కూడా మనకి ఏమంటే ఇంటర్మీడియరీస్ అంటారు. ఈ ఇంటర్మీడియరీస్కి ఏదైనా ఒక పలానా వెబ్సైట్ కానీ లేదా ఒక పలానా ఇది కానీ మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ వ్యూలో అది పబ్లిక్కి హార్మ్ఫుల్, మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ కాజ్ మోర్ హార్మ్ అని చెప్పి గవర్నమెంట్ ఫీల్ అయినప్పుడు సెక్షన్ నెంబర్ 69A యూజ్ చేసి ఆ పర్టికులర్ కంటెంట్ యొక్క యాక్సెస్ని అంటే యాక్సెస్ టు దాట్ కంటెంట్ని బ్లాక్ చేయమని చెప్పేసి అడగచ్చండి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు చూస్తే అకార్డింగ్ టు ద సో అండ్ సో డైరెక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ వెబ్సైట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, దిస్ కంటెంట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. అది సెక్షన్ 69A మనకి ఏంటి అని అంటే కనుక యూజ్ చేసి గవర్నమెంట్ ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఎప్పుడైనా అన్లాఫుల్ కంటెంట్ ఉన్నప్పుడు it can be anything, it can be a post, it can be a video, yes it can be anything. Then what about section 79? Section 79 మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతుందండి. సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్, ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏంటి? సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఎవరో ఒకళ్ళు ఒక అన్లాఫుల్ కంటెంట్ పెట్టి ఒక పోస్ట్ పెట్టారండి, ఓకేనా? లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక విమెన్ యొక్క ఇదిని మనకి ఏంటి అని అంటే కనుక డెరోగేటరీ కమెంట్స్ అయితే పెట్టారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ వే. సో మనం చాలా ఇన్స్టెన్సెస్ చూస్తున్నాం. ఈ రోజున డీప్ ఫేక్ అని కూడా మనకు వచ్చింది, రష్మిక మందన ఇది డీప్ ఫేక్ చేశారు కదా. ఈ విధమైనటువంటి ఒక అబ్యూజివ్ అన్లాఫుల్ కంటెంట్ అనేటువంటిది మనకి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు మనం ఫేస్బుక్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ అబ్యూసివ్ కంటెంట్ నీ ప్లాట్ఫారంలో హోస్ట్ చేశారు కాబట్టి నువ్వే రెస్పాన్సిబుల్, నువ్వే లయబుల్ అని చెప్పేసి మనము ఫేస్బుక్ని ప్రాసిక్యూట్ చేయొచ్చా మనము? లేకపోతే ట్విట్టర్ని ప్రాసిక్యూట్ చేయొచ్చా? ఆర్ డూ దే ఎంజాయ్ ఎనీ ప్రొటెక్షన్? ఎస్, దే డూ ఎంజాయ్ ద ప్రొటెక్షన్ అండి. So they do enjoy the protection under something called as section number 79, which is nothing but safe harbor principle. Safe harbor principle ఏంటంటే వీళ్ళ ప్లాట్ఫారమ్స్ మీద ఎవరైనా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు ఒక అన్లాఫుల్ కంటెంట్ పెట్టినా కూడా వీళ్ళు అంటే ద అండర్లయింగ్ ప్లాట్ఫారమ్స్ ఎవరైతే ఉన్నారో ట్విట్టర్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ దే విల్ నాట్ బీ హెల్డ్ లయబుల్. అంటే వాళ్ళని బాధ్యత మనం ఏంటి అని అంటే కనుక కేసు అనేటువంటిది ఫైల్ చేయం. బట్ ప్రొవైడెడ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఏమని అని అంటే కనుక వీళ్ళు సొంతంగా ట్రాన్స్మిషన్ అనేటువంటిది వీళ్ళు చేయకూడదు, అవేవి కూడా వీళ్ళు చేయకూడదు. జస్ట్ ఓన్లీ ప్లాట్ఫామ్ని మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉండాలి. అప్పుడు ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఉంటుంది.
దాని కిందనే ఇంకొక క్లాజ్ ఉంటుందండి. ఆ క్లాజ్ ఏం చెప్తుందంటే ఒకవేళ గవర్నమెంట్ కానీ ఎనీ అప్రోప్రియేట్ ఏజెన్సీ కానీ ఈ యొక్క ఇంటర్మీడియరీస్కి ఇది పలానా కంటెంట్, ఇది అన్లాఫుల్ కంటెంటు అని నోటిఫై చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఒకవేళ గవర్నమెంట్ కానీ ఇంకేదైనా అప్రోప్రియేట్ ఏజెన్సీ కానీ ఆ పలానా ఇంటర్మీడియరీకి ఇది అన్లాఫుల్ కంటెంట్ అని నోటిఫై చేసినప్పుడు అప్పుడు ఇమీడియట్గా ఆ యొక్క ఇంటర్మీడియరీ ఆ కంటెంట్ని రిమూవ్ చేసేయాలి. ఎస్, ఒకవేళ చేసేయకపోతే వాళ్ళకి ఈ ప్రిన్సిపల్లో ప్రొటెక్షన్ వర్తించదు. అంటే ఈ సెక్షన్ ద్వారా వాళ్ళకి ప్రొటెక్షన్ వర్తించదు. ప్రొటెక్షన్ వర్తించదంటే ఏంటి అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి దాన్ని, గవర్నమెంట్ లేదా ఇంకేదైనా ఏజెన్సీ సో ఇది అన్లాఫుల్ కంటెంట్ అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్గా కంటెంట్ని రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేసేయకపోతే వాళ్ళకి ఏమవుతుంది, ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ వాళ్ళకి వర్తించదు. వర్తించకపోతే ఏమవుతుంది, వాళ్ళు కూడా లయబుల్ ఫర్ దట్ కంటెంట్, అంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నమాట. వాళ్ళు కూడా ఆ కంటెంట్కి బాధ్యత వహించాల్సి వస్తుంది అని సెక్షన్ నెంబర్ 79 చెప్తుంది మనకి. ఇప్పుడు ఈ సెక్షన్ నెంబర్ 69A యూస్ చేసి మామూలుగా అయితే ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయండి. అంటే ఎందుకు ఆ పలానా కంటెంట్ రిమూవ్ చేయాలి ఏంటి అని ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలి రీజన్స్. అంటే ఆ పలానా పోస్ట్ డిలీట్ చేయాలి అని అంటే కనుక ఎందుకు డిలీట్ చేయాలి ఏంటి అనేటువంటిది ఇన్ రైటింగ్ రీజన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇంటర్మీడియరీస్ ఇది చేస్తారు. అంటే సెక్షన్ 69 కొంత డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అనమాట. కానీ 79 ఉంది చూసారా, 79 ఉపయోగించి ఈవెన్ ఎనీ పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ ఎవరైనా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పలానా కంటెంట్ అన్లాఫుల్ అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు అంతే. జస్ట్ ఆ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆ ఇంటర్మీడియరీ ఏం చేయాలి, దాన్ని తీసేసేయాలి, ఆ కంటెంట్ని అందులోంచి తీసేయాలి. ఒకవేళ తీసేయకపోతే గవర్నమెంట్ ఏమంటుంది, మీకు సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ వర్తించదు, వర్తించకపోతే యూ విల్ ఆల్సో బి లయబుల్ ఫర్ దాట్ కంటెంట్ అని భయపెడుతోంది. సో గవర్నమెంట్ దయచేసి ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఇప్పుడు కోర్ట్ని ఈ యొక్క ఎక్స్ వాళ్ళు అదే అడుగుతున్నారు. ఎక్స్ కార్పొరేషన్ వాళ్ళు అడిగి ఏమంటున్నారంటే మాకు గవర్నమెంట్ మామూలుగా ఏదైనా ఒక కంటెంట్ని రిమూవ్ చేయాలి అని అంటే కనుక సెక్షన్ 69A ప్రకారంగా మాకేంటి అని అంటే కనుక ఆర్డర్స్ ఇష్యూ చేయమనండి, ఒప్పుకుంటాం, మేము రిమూవ్ చేస్తాం. కానీ గవర్నమెంట్ ఈజీ ప్రొసీజర్ సెక్షన్ 79 ఉపయోగించి మీకు సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ తీసేస్తాం మీరు కంటెంట్ తీయకపోతే అని భయపెడుతూ మాకు ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్ ఇది అని చెప్పి ఇప్పుడు మనకి ట్విట్టర్ వాళ్ళు కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ చేశారండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క సెక్షన్ 79 గురించి మనం మాట్లాడుకుంటే కనుక సహయోగ్ పోర్టల్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పోర్టల్ని కూడా మనకి తీసుకుని వచ్చారు, సహయోగ్ పోర్టల్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ సహయోగ్ పోర్టల్ అని చెప్పి తీసుకొచ్చారండి. ఈ పోర్టల్ ఏంటంటే ఈ పోర్టల్లో కంప్లీట్లీ అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, నెక్స్ట్ వచ్చేసి మొత్తం అందరు ఇంటర్మీడియరీస్, అన్ని కంపెనీస్ లైక్ మనకి ఏంటంటే గూగుల్, ఫేస్బుక్, మొత్తం మనకి ఏంటంటే అమెజాన్, మొత్తం అందరూ ఈ ప్లాట్ఫామ్లో ఉంటారు. ఎప్పుడైనా గవర్నమెంట్లో ఏ ఏజెన్సీకైనా ఆ పలానా కంటెంట్ అన్లాఫుల్ కంటెంట్ అని అన్నప్పుడు సో ఇన్స్టెంట్గా నోటీస్ పంపించేస్తారనమాట వాళ్ళకి. సో నోటీస్ పంపించేస్తే నోటీస్ అర్థం ఏంటి, ఈ పలానా పోస్టు లేకపోతే పలానా వీడియో అన్లాఫుల్ కంటెంట్ ఇది అని చెప్పి నోటీస్ ఇష్యూ చేస్తారు. ఆ నోటీస్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ కంటెంట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటుందంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ట్విట్టర్ ఏమంటున్నారంటే అసలు కంప్లీట్లీ సహయోగ పోర్టల్ అన్కాన్స్టిట్యూషనల్ ఇది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. కాబట్టి కర్ణాటక ఈ హైకోర్టుని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమని, సో దయచేసి గవర్నమెంట్కి రెండు ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి సెక్షన్ 79 యూజ్ చేసి ఆర్డర్స్ ఇష్యూ చేయకండి, సెక్షన్ 69A ఇష్యూ చేసి ఆర్డర్స్ ఇష్యూ చేయండి అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక అని చెప్పండి అని డైరెక్షన్ ఇవ్వండి. రెండవది ఈ సహయోగ పోర్టల్ కంప్లీట్లీ అన్కాన్స్టిట్యూషనల్, దీన్ని తీసి పారేయండి, దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయండి, సో మమ్మల్ని కాపాడండి అంటూ మనకి ఏంటంటే ట్విట్టర్ అడుగుతున్నారు కర్ణాటక హైకోర్టుని. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ దానికి రెస్పాన్స్ ఇస్తుంది ఏమని, ఈ యొక్క ట్విట్టర్ కోర్టుని మిస్లీడ్ చేస్తోంది, ఫాల్స్ క్లెయిమ్స్ చెప్పి అంటూ మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటక హైకోర్టుకి మనకి చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటోంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటోందంటే మేమేమీ కూడా సెక్షన్ 79 ఇష్యూ చేసి బ్లాకింగ్ ఆర్డర్స్ ఇవ్వట్లేదే,
అంటే ఆ కంటెంట్ని తీసేయండి, లేకపోతేనేమో బ్లాకింగ్ ఆర్డర్స్ మాత్రం మేమేమి ఇవ్వట్లేదు కదా. మేము ఏం చేస్తున్నాం, సెక్షన్ 79 యూజ్ చేసి జస్ట్ మీకు నోటిఫికేషన్ చేస్తున్నాం, నోటిఫై చేస్తున్నాం, లేకపోతే మీకు నోటీస్ పంపిస్తున్నాం. ఏమని, బాబు మీ ప్లాట్ఫామ్ మీద మీకు థర్డ్ పార్టీ వాళ్ళు హోస్ట్ చేసిన కంటెంట్ కొంత అన్లాఫుల్, దాని గురించి కొంచెం చూసుకోండి అని మాత్రమే కదా మేము నోటీస్ పంపిస్తున్నాము. ఒకవేళ మీరు దాన్ని రిమూవ్ చేయకపోతే మీరు లయబుల్ అవుతారు అనే కదా చెప్పాము. అంతకు మించి మేమేమీ కూడా డైరెక్ట్గా ఇది కంటెంట్ బ్లాక్ చేసేయండి అని మేమేం చెప్పలేదు కదా అంటూ గవర్నమెంట్ మనకేంటంటే కనుక కౌంటర్ చేస్తోందనమాట. సో ట్విట్టర్ చెప్పినటువంటి ఇదిని మనకేంటి అని అంటే కౌంటర్ చేస్తున్నారు. అలాగే సహయోగ పోర్టల్ని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయమంటున్నారు. సహయోగ పోర్టల్లో ఆల్రెడీ చాలా కంపెనీస్ అన్నీ కూడా ఆన్ బోర్డ్ అయ్యారు. యాపిల్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చారే, ఆన్ బోర్డ్ వచ్చారే. అండ్ ఇన్ఫ్యాక్ట్ మెటా వాళ్ళు అయితే కనుక ఒక ఏపీఐని కూడా తయారు చేస్తున్నారు మా ఈ యొక్క సహయోగ పోర్టల్కి ఇంటిగ్రేట్ చేయడం గురించి. మరి వీళ్ళందరికీ అన్కాన్స్టిట్యూషనల్ అని అనిపించినది నీ ఒక్కళ్ళకి అన్కాన్స్టిట్యూషనల్ ఎలా అనిపించేస్తోంది, ఇది తప్పు అని నీకు ఎలా అనిపిస్తోంది అంటూ గవర్నమెంట్ రివర్స్లో కోర్టుకి మనకి ఏంటి అని అంటే కనుక చెప్తోంది. కాబట్టి దయచేసి వాళ్ళ పిటిషన్ని కొట్టిపారేయండి, ట్విట్టర్ యొక్క పిటిషన్ని కొట్టిపారేయండి అని మనకి చెప్పడం జరుగుతుందండి. సో ఏమేమి తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ఈ రెండు ఇష్యూస్ మీకు తెలియాలండి. సెక్షన్ 69A అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 79. రెండవది వచ్చేసి మనకి సహయోగ పోర్టల్. ఇలాగే అడుగుతారు, సహయోగ పోర్టల్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. Clear? Let us read some important points associated with this. The Union government informed the Karnataka High Court that X Corporation is attempting to, and Twitter is attempting to mislead the court regarding the legal framework which is used for blocking the access to harmful content on social media platforms. So the government opposed their claim that authorities are passing illegal blocking orders under section 79 of 3 of clause D of IT Act. So the గవర్నమెంట్ ఏమంటోంది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి క్లెయిమ్ తప్పు, మేము బ్లాకింగ్ ఆర్డర్స్ మేమేమీ ఇష్యూ చేయట్లేదు, మమ్మల్ని రాంగ్లీ పోర్ట్రే చేస్తున్నారు. సహయోగ పోర్టల్ అనేది ఒక సెన్సార్షిప్ పోర్టల్ అని, ఈ సెన్సార్షిప్ టూల్ అని ఈ విధంగా పోర్ట్రే చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం తప్పిది. The central government argued that orders for blocking the content must be issued under section 69A, not under section 79D. మేమేమి దాన్ని అండర్లో ఇష్యూ చేయట్లేదు, మేము అది దానికి సెక్షన్ 69A యూజ్ చేస్తున్నాం. The Sahyog portal is designed to lawfully remove the unlawful content. And already 38 firms like Google, Microsoft, Amazon have already adopted it. వీళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారే అంటూ మనకు చెప్తోంది. ఈవెన్ మెటా వాళ్ళు అయితే ఒక ఏపీఐ బేస్డ్ ఇంటిగ్రేషన్ కూడా వర్క్ చేస్తున్నారు దీని మీద కూడాను. ఎస్, and the center denied the issuing direct blocking orders under section 79(3) in violation of section 69A. Instead, it is notifying the platforms of harmful content and warning them of their liability if they fail to act. సో మేము జస్ట్ మీకు ఒక నోటీస్ ఇస్తున్నాం అంతే. నీ ప్లాట్ఫామ్ మీదన ఈ అన్లాఫుల్ కంటెంట్ హోస్ట్ చేశారు, అది దాని సంగతి ఏంటో చూడు, అది నువ్వు రిమూవ్ చేస్తావా, లేకపోతేనేమో వాళ్ళని ఇది చేస్తావా, వాళ్ళ ఐడి బ్లాక్ చేస్తావా, ఏం చేస్తావా అన్నది చూడు ఏదో ఒకటి. కానీ అది అన్లాఫుల్ కంటెంట్, అది అక్కడ ఉండడానికి వీలు లేదు అసలు. ఎస్ అని మాత్రమే మేము చెప్తున్నామే, అంతే తప్ప కంటెంట్ బ్లాక్ చేసేయాలి అనే ఆర్డర్స్ మేమేమి ఇష్యూ చేయట్లేదే అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ మీరు చెయ్యకపోతే ఏమవుతుంది, సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ కోల్పోతారు. ఫర్దర్ లీగల్ యాక్షన్ విల్ బి టేకెన్ బై దట్ ఆఫ్ ద అథారిటీస్. ఎస్ అండి, అంటే ఇప్పుడు మనకి కర్ణాటక హైకోర్టు రెండు విషయాల్ని మనకి ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా మనకి సెక్షన్ నెంబర్ 79 యూజ్ చేసి ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చా అనేది చూడాలి. మనకి ఇదేది సహయోగ పోర్టల్ అనేది కాన్స్టిట్యూషనల్లా అన్కాన్స్టిట్యూషనల్లా అంటూ మనకి ఏంటి అని అంటే కనుక చెప్పాలి. ఈ రెండు ఆస్పెక్ట్స్ని మనకైతే కనుక ఇప్పుడు హైకోర్టు మనకి చెప్తుందండి రానున్న రోజుల్లో. డిస్కస్ ద రోల్ ఆఫ్ సెక్షన్ నెంబర్ 69A. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, డిస్కస్ ద రోల్ ఆఫ్ సెక్షన్ 69A అండ్ సెక్షన్ 79 ఆఫ్ ద IT యాక్ట్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఆన్లైన్ కంటెంట్. హౌ డూ దీస్ ప్రొవిజన్స్ విల్ బ్యాలెన్స్ ఫ్రీ స్పీచ్ విత్ ద స్టేట్ సెక్యూరిటీ. ఎస్ అండి, సో దిస్ ఈజ్ వాట్ సంథింగ్. సి అలా అని ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 79A కొట్టిపారేయాలి,
సెక్షన్ 69A తీసిపారేయాలి, సెక్షన్ 79 తీసేయాలి, సెక్షన్ 69A తీసేయాలి, ఇలా అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోవడం కూడా కాదండి. అస్తమాటు గవర్నమెంట్కి ఎగెనిస్ట్గానే మనం చూడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు లుక్ అట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో ఎనీవే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ కూడా మనకి ఏం బ్యాలెన్స్ చేయాలి, ఒక పక్కన మనకి స్టేట్ సెక్యూరిటీ, సో నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంటే, అండ్ అలాగనే పీపుల్ యొక్క ఫ్రీ స్పీచ్ ఇంపార్టెంటే. ఆ రెండు బ్యాలెన్స్ చేయాలి. క్లియర్? Moving on to that of the next one. Indian courts have about 1.45 lakh contempt cases pending. సో మనకి ఏంటి అని అంటే కనుక మొత్తం సుప్రీంకోర్టులో మనకి అరౌండ్ 1800 కంటెంప్ట్ కేసెస్ అయితే కనుక పెండింగ్లో ఉన్నాయి. అండ్ అలాగనే వేరియస్ హైకోర్ట్స్లో 1.43 lakh కేసెస్ వేరియస్ హైకోర్ట్స్లో మనకి పెండింగ్లో ఉన్నాయి అని మన యొక్క లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ మనకి లోక్సభలో రిటర్న్ రిప్లై ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక చెప్తున్నారండి. ఓకే, దే ఆర్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ యాజ్ ఆఫ్ March 20. Citing the information available on the National Judicial Data Grid, the minister said it around 1,43,000 contempt cases were pending with the High Court as of March 24. Yes, let us read some important points here. Em teliyali manaki. Over 1.45 lakh contempt cases are currently pending in the various Indian High Courts with so manaki 1,800 cases in that of the Supreme Court andi. The issue of the contempt of court is crucial as it ensures compliance with the judicial decisions and protects the authority of the judiciary. సో ఆ డేటాని మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం రాయడం మొదలుపెట్టాను. అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అర్థం ఏంటి అనేటువంటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వాటికి సంబంధించి మనకి ఏంటంటే సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి, క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అసలు అర్థం ఏంటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈజ్ ఎ లీగల్ ప్రొవిజన్ విచ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ ద జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ద అటాక్స్ అండ్ ఆల్సో ఎన్ష్యూరింగ్ కాంప్లయన్స్ విత్ దేర్ ఆర్డర్స్. సో దెర్ ఆర్ 2 things అండి హియర్. మొదటిది ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ హైకోర్ట్స్ కానీ సో వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకేంటి అని అంటే కనుక మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ లేకపోతే పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఒకవేళ వైలేట్ అయితే కనుక రీస్టోర్ చేయడానికి వర్క్ చేస్తున్నటువంటి వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద లేకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటువంటి జడ్జెస్ మీద కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పలానా జడ్జి కరప్టెడ్ అని, లేకపోతే బయాస్డ్ డెసిషన్స్ చెప్తున్నారని, ఈ విధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడటం వల్ల ఏమవుతుంది, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడైతే అలా మాట్లాడతారో అప్పుడు ప్రజలలో ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటిది కానీ లేకపోతే ఆ జడ్జి చెప్పేటువంటి జడ్జిమెంట్స్ కింద కానీ నమ్మకం ఉండదన్నమాట. పబ్లిక్ యొక్క ట్రస్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది, ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిబిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. సో మరి ఇలా ఉంటే ఇది దట్స్ అ డైరెక్ట్ అటాక్ ఆన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ కదా. సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండేటువంటి ట్రస్ట్ అనేది పీపుల్లో ఉండాలి. ఎస్ వాళ్ళ యొక్క ఆర్డర్స్ని మనకి ఏంటి అని అంటే కనుక అండ్ ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ అటాక్స్. జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకి ఎవరైనా కూడా ఇలా ఇది చేసినట్లయితే కనుక వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్షన్ తీసుకోబడడం జరుగుతుందండి. సో ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక కోర్ట్ ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ని ఫాలో చేయాలి, ఒబే చేయాలి, అంతే కదా. ఇంకెందుకు ఆర్డర్స్ ఇష్యూ చేయాలి, దే హ్యాస్ టు బి ఫాలోడ్ కదా. ఒకవేళ అలా కాదని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళ మీద కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఇనిషియేట్ చేస్తారు. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనం తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 19 Clause 2 మనకి ఏంటంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆల్సో ఇన్క్లూడ్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దెన్ ఆర్టికల్ నెంబర్ 129 ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ గేవ్ ద పవర్ టు ద సుప్రీం కోర్ట్ టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 215 గ్రాంట్స్ ద హైకోర్ట్ ద సిమిలర్ పవర్స్. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ కూడా ఉంది మనకి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అండి. ఇది కంటెంప్ట్ ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి లీగల్ బ్యాకింగ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్లో 2 రకాలు ఉంటాయి.
ఒకటి సివిల్ కంటెంప్ట్, రెండవది క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే సో కోర్టు చెప్పినటువంటి ఆర్డర్స్ని, జడ్జిమెంట్స్ని కానీ, డిగ్రీని కానీ, డైరెక్షన్ని కానీ ఎవరైనా సరే కావాలని ఫాలో చెయ్యకపోతే అలాంటి వాళ్ళ మీద సివిల్ కంటెంప్ట్ అంటే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తారు, అది సివిల్ కంటెంప్ట్ అవుతుంది. అది అలా కాకుండా క్రిమినల్ కంటెంప్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫారమ్స్లో ఈ యొక్క జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మీదన అటాక్స్ క్యారీ అవుట్ చేయడం, అంటే ఆ జడ్జెస్ మీదన మనకి ఏంటి అంటే అలిగేషన్స్ అవి పెట్టడం, ఇవన్నీ కూడా క్రిమినల్ కంటెంప్ట్లోకి మనకైతే కనుక వస్తాయి. ఇట్స్ బేసికలీ లైక్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ ద కోర్ట్, ఇంటర్ఫియరింగ్ విత్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, అబ్స్ట్రాక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద జస్టిస్. ఇవన్నీ చేస్తే కనుక మనకి ఇవన్నీ క్రిమినల్ కంటెంప్ట్లోకి వస్తాయి. సో దేర్ ఆర్ టూ థింగ్స్, సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. డిజొబీడియన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ అండ్ డిక్రీస్ అయితే కనుక అది సివిల్ కంటెంప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ కోర్టు యొక్క అథారిటీని లోవర్ చేయడానికి కానీ, లేకపోతే జడ్జెస్కి సంబంధించి కానీ, ఇలా నెగిటివ్గా ఆ ఇన్స్టిట్యూషన్ని పోర్ట్రే చేయడం గురించి చేస్తే కనుక అది క్రిమినల్ కంటెంప్ట్లోకి వస్తుందండి. Clear? So these are the important things that you are expected to know about. Next article. Coffee output likely to be higher in 2026 so than that of the last 2 years. లాస్ట్ 2 yearsతో కంపేర్ చేసుకుంటే 2026లో మనకి కాఫీ అవుట్పుట్ అనేటువంటిది ఎక్కువగా ఉండబోతుంది అనేటువంటి మనకి ఒక ఎస్టిమేషన్ అయితే కనుక మనకి చెప్తున్నారండి. సో దానికి సంబంధించి మనకి అయితే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలియాలి. India's coffee production is expected to increase significantly in 2026 because of due to the adequate showers that have promoted the healthy berry setting. This comes after 2 years of relatively low yield. The global coffee prices are also expected to remain high for another year due to climate related disruptions in the major coffee producing nations లో. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలియాలి అని అంటే కనుక, సో ఇది పాయింట్స్ ఆల్రెడీ మనం రాసుకున్నాము. ఇండియాస్ కాఫీ ఇండస్ట్రీ అట్ ఏ గ్లాన్స్ గురించి మీకు ప్రిలిమ్స్లో అడుగుతుంటారు, మెయిన్స్లో కూడా మీరు కాఫీ ఇండస్ట్రీ గురించి దీని గురించి రాసేటప్పుడు ఈ పాయింట్స్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ రీసెంట్గా ప్రపంచంలోనే ఇండియా మనకి 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ అయ్యిందండి. 7th లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ గ్లోబల్లీ. అంటే ప్రపంచంలో మనకి అరౌండ్ $1.29 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక మనం చేసాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. డబుల్ దాన్ ద $719 మిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2020-21. సో 2020-21తో కంపేర్ చేసుకుంటే అప్పుడు $719 మిలియన్ అయితే కనుక మనం ఎక్స్పోర్ట్ చేసాము. బట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అరౌండ్ $1.29 బిలియన్ మనం చేయడం జరిగింది. సో టాప్ బయర్స్ ఎవరెవరు అని అంటే ఇటలీ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు, బెల్జియం, రష్యా. సో వీళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఎక్కువగా కాఫీ అనేటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనము ప్రైమరీలీ మనం ఏంటంటే అన్రోస్టెడ్ కాఫీ బీన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటామండి. బట్ కానీ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ, రోస్టెడ్ బీన్స్, ఈ ప్రొడక్ట్స్ కూడా మనకి వీటికి సంబంధించి కూడా డిమాండ్ అనేటువంటిది పెరుగుతోంది. Domestic consumption is also rising, driven by cave culture, higher incomes and shifting preferences from that of the tea to coffee. People కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ షిఫ్ట్ ప్రిఫరెన్స్లు అనేటువంటివి షిఫ్ట్ అవుతుంది, లైక్ టీ నుంచి కాఫీకి. అండ్ అలాగే పీపుల్లో హయ్యర్ ఇన్కమ్స్, ఈ కేఫ్ కల్చర్ అనేటువంటిది ప్రమోట్ అవుతూ ఉండడం వలన కూడా ఈ కాఫీకి సంబంధించినటువంటి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెరుగుతోంది. 2 types ఆఫ్ వేరియంట్స్ ఉంటాయండి. మొదటిది వచ్చేసి అరాబికా కాఫీ ప్రొడ్యూస్ చేస్తాము, నెక్స్ట్ వన్ వచ్చేసి రోబస్టా కాఫీ అనేటువంటిది కూడా మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 60 to 75% ఆఫ్ ద మన యొక్క కాఫీ మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్టే చేస్తూ ఉంటాం. మనకి మేజర్ కాఫీ ప్రొడ్యూసింగ్ రీజన్స్ ఎవరెవరు మనకి, సో దట్ ఈస్ ద సదరన్ స్టేట్స్ అండి, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు మెయిన్ టాప్ ప్రొడ్యూసర్స్ అనమాట వీళ్ళు. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ సర్టెన్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫాలో అవుతారు. లీడింగ్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎవరు, కర్ణాటక ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ. చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. వీళ్ళ తర్వాత మనకి కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు ఫాలోస్ దెమ్ క్లోజ్లీ. కాఫీ ప్రొడక్షన్కి కావాల్సిన క్లైమేటిక్ కండిషన్స్ అరౌండ్ మనకి టెంపరేచర్ వచ్చేసి 15 to 24 degrees Celsius ఉండాలి. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి, కాఫీ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం గురించి. ఇది స్టాట్యూటరీ బాడీ అండి, కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది 1942లో ఎస్టాబ్లిష్ చేశారు త్రూ ద కాఫీ యాక్ట్ ద్వారా మనకి. దెన్ ఇట్ ఫంక్షన్స్ అండర్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లో ఫంక్షన్ అవుతుంది. దీంట్లో 33 members ఉంటారు, ఇంక్లూడింగ్ ఏ చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద CEO. వీళ్ళ పని ఏంటంటే కాఫీ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడము, రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడం, సో దట్ ఇండియాస్ కాంపిటేటివ్నెస్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్లో కాఫీకి సంబంధించి మన యొక్క బ్రాండ్ వాల్యూ అది
అనేది పెంచడం, మన కాంపిటేటివ్నెస్ని పెంచడం, దానికి సంబంధించి కావాల్సిన రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారు వీళ్ళు. క్లియర్? లెట్ us move to that of the next article. Moving on to that of the next question. Center recently signed 62,700 crore deal with the Hindustan Aeronautics Limited for around 156 LCH అని చెప్పేసి చెప్తున్నారు. LCH అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అని అర్థం అండి. మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి 2 కాంట్రాక్ట్స్ని అయితే కనుక సైన్ చేశారు. సో దేనికి సంబంధించింది అని అంటే కనుక టు బై అరౌండ్ 156 ఇండిజినస్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ని మనం అయితే కనుక ప్రొక్యూర్ చేసుకుంటాం, బై చేస్తాము. అండ్ ట్రైనింగ్ అండ్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ ఫర్ ఎ టోటల్ ఆఫ్ అబౌట్ 62,700 crore ఎక్స్క్లూడింగ్ ద ట్యాక్సెస్. అయితే వీటిల్లో ఆర్మీ వాళ్ళకి ఒక 90 హెలికాప్టర్స్ వెళ్తాయి, రిమైనింగ్ 66 వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇవ్వబడడం జరుగుతుందండి. దీస్ కాంట్రాక్ట్స్ వర్ సూన్ సైన్ ఆఫ్టర్ ద డీల్ గాట్ ఫైనల్ శాంక్షన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇంపార్టెంట్. ద ఫైనల్ అప్రూవల్ మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అండి. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ ద క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో దిస్ మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ ద 3rd year నుంచి కమెన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 5 yearsలో మనకి ఏంటి అని అంటే కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క హెలికాప్టర్స్ అన్నీ కూడా వీళ్ళకి మనం సప్లై చేయబడడం జరుగుతుంది. ఎవరికి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక 66 హెలికాప్టర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ వాళ్ళకు ఒక 90 హెలికాప్టర్స్ మనకైతే కనుక ఇవ్వబడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఇతర దేశాల నుంచి పర్చేస్ చేయట్లేదు, డొమెస్టిక్గానే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇండిజినైజేషన్ మనకి ఏంటంటే ఇండిజినస్గా మనకి మేక్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది మనం ప్రమోట్ చేస్తున్నామండి ఈ డీల్స్ ద్వారా. అప్పుడేమవుతుంది? ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది ఇతర దేశాల మీదన. నెక్స్ట్ వచ్చేసి మన ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది. సో దెన్ మనకి డొమెస్టిక్గానే ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. ఎస్, వీ హ్యావ్ ద మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే కనుక మనకైతే ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Coming to the today's question, which state is a leading producer of coffee in India? A. Manipur, B. Assam, C. Karnataka, and as well as D. Maharashtra. Yes, and if you know the answer, please do comment your answer. And like if you have liked the video, please do like it and share it to your friends as well. So I hope it is useful for you. If you have really found it useful, just give a small like. Yes, okay Andy, thank you so much. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.